క్రీస్తునందు ప్రియమైన యవ్వనులకు యేసుక్రీస్తు నామములు శుభములు. మన యొక్క వల్లభదాస్ మినిస్ట్రీస్ యూత్ మీట్ నందు జరగబోయే క్విజ్లకు సంబంధించిన 4వ రోజు 3వ పాఠం 3వ అధ్యాయం గురించి పాఠము నేర్చుకుందాం. ఓకే, మొదటి అధ్యాయము దేని గురించి ఉందండి? మొదటి అధ్యాయంలో యూదులు చెరపట్టబడి బబులోనుకు తీసుకొని వచ్చిన దాని గురించి మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఈ బబులోనుకు తీసుకొచ్చిన యెరూషలేము దేవాలయం వస్తువులను ఎక్కడ పెట్టిరు? అక్కడి నుంచి చెరపట్టబడి తీసుకొచ్చిన యూదులలో కొంతమంది రాజ పిల్లల్ని తర్ఫీదు కోసం ఎవరి దగ్గర ఉంచిరు, ఏ రకంగా తర్ఫీదు చెందిరు? తర్ఫీదులో దానియేలు అతని 3 స్నేహితులు రాజుగారి యొక్క ఆహారాన్ని పానాన్ని తినకుండా ఎవరిని బ్రతిమిలాడి ఎట్లా సక్సెస్ అయ్యారు? తర్వాత రాజా యొక్క సన్నిధిలో ట్రైనింగ్ తర్వాత వారి యొక్క భాష సంభాషణ వారి మాట ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా రాజ సమక్షంలో ఘనత పొందిర్రు అనే దాని గురించి మొదటి పాఠం, మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో కేవలం దానియేలు గురించి మాత్రమే రాజు కన్న కళను మరియు కళ భావాన్ని బబులోనులో ఉన్న కల్దీయుల భాష, సాదే సోదెగాండ్రు, తర్వాత మాంత్రికులు, ప్రతి ఒక్కరూ చెప్పలేనిది అక్కడ ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చి శాసనం చేసిన రాజును గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి దానియేలు ఆ జ్ఞానుల యొక్క మరణాన్ని ఆపుకుంటూ ఆ యొక్క కళను గురించి యెహోవాకు మొరపెట్టి కళ భావాన్ని యెహోవా యొక్క మహిమచే తెలుసుకొని తర్వాత ఆ కళ భావాన్ని దేవునికి ప్రార్థించిన వాళ్ళల్లో మిగిలిన 3 స్నేహితులు కూడా ఉన్నారండి. దానియేలుతో పాటు షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఈ 3 కలిసి, ఈ 4 కలిసి ప్రార్థన చేసి కళ భావాన్ని దానియేలు తెలుసుకొని, కళను దానియేలు తెలుసుకొని, కళను చెప్పడానికి కూడా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ కొన్ని వచనాలు. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి కళ గురించి చెప్పడానికి, రాజుగారు కన్న కళ గురించి చెప్పడానికి కూడా నేను నిమిత్త మాత్రుణ్ణి, ఇది దేవుని వలననే సంభవించినది అని దేవుణ్ణి మహిమపరుస్తూ రాజు దగ్గర దేవుణ్ణి గణపరుస్తూ తర్వాత కళను చెప్పడం వల్ల, కళ భావాన్ని చెప్పడం వల్ల దానియేలుకు బబులోను దేశంలో, బబులోను రాజ్యంలో మంచి స్థానము దక్కింది. అదేవిధంగా దానియేలు మనవి చేయటం వలన దానియేలు స్నేహితులకు కూడా మంచి స్థానం దక్కింది. విచారణకర్తలుగా బబులోను రాజ్యంలో ఉన్న సంస్థానాల మీద దానియేలు స్నేహితులకు విచారణకర్తలుగా, దానియేలేమో బబులోను దేశంలో గొప్ప వ్యక్తిగా మంచి స్థాయిలో ఉండడం జరిగింది. ఇది 2వ అధ్యాయం గురించి. అంటే ఏంటి? కేవలం 2వ అధ్యాయం దానియేలు గురించి మాత్రమే. తర్వాత వచ్చేసి మొదటి అధ్యాయము ఆ యెరూషలేము దేవాలయంలో నుంచి చెరపట్టబడిన తర్వాత ఆ దేవాలయంలో సామాన్లు, వస్తువులు ఎక్కడ దాచారు, ఏంది అనే దాని గురించి మొదటి అధ్యాయము. తర్వాత దానియేలుకు మిగిలిన స్నేహితులకు, 3 స్నేహితులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఆ ట్రైనింగ్ తర్వాత రాజ సమక్షంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏంది అనే దాని గురించి మొదటి 2వ అధ్యాయాలు అయిపోయినాయి. ఈరోజు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మొత్తం కూడా ఏముంటుంది? రాజు యొక్క శాసనం. రాజు ఏం చేస్తాడు? ఒక ప్రతిమను, బంగారు ప్రతిమను తయారు చేస్తాడు. తయారు చేసి ఎక్కడ పెడతాడు అనే దాని గురించి ఆ మైదానం పేరు కూడా ఉంటుంది. దాని మెజర్మెంట్స్ ఏంటివి అంటే 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగిన ఒక ప్రతిమను చేయించి దాంట్లో ఆ ప్రతిమను చేయించి ఆ ప్రతిమను ప్రతిష్ఠ చేయడానికి ఎవరెవరిని పిలిచిండు అనే దాని గురించి కూడా బైబిల్లో క్లియర్గా ఉంటుంది. వాళ్ళందరినీ పిలువనంపిన తర్వాత రాజు యొక్క దూత ఒక సందేశాన్ని అందరికి ఇచ్చేస్తుంది. ఏంది అంటే ఈ యొక్క ప్రతిమకు కొన్ని ధ్వనులు, ఆ ధ్వనులలో ఉపయోగించే ఒక 6 సంగీత వాయిద్యాల పేర్లు ఉంటాయి.
ఈ 6 సంగీత వాయిద్యాలను వాయించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళున్న దగ్గరనే ఆ ప్రతిమ వైపు సాష్టాంగ నమస్కారం చేసి దాన్ని పూజించాలి అనే శాసనం చేసేస్తారు. చేసేసిన తరువాత ఆ శాసనాన్ని అందరూ రాజ్యంలో అనుకరిస్తూ వస్తారు, ఫాలో అవుతూ వస్తారు. ఆ తర్వాత యూదులు అంటే పడని కొంతమంది కల్దీయులు, బబులోను దేశంలో ఉన్న వ్యక్తులు, ఈ యొక్క యూదులు అనగా ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నగో, దానియేలు. దానియేలు కాకుండా ఈ ముగ్గురు గురించి, షడ్రకు, మెషకు, అబేద్నగోల గురించి రాజుకు వెళ్ళి ఈ బబులోను దేశంలో ఉన్న కొంతమంది చెప్తారు, యూదులు నీవు ఇచ్చిన ఈ యొక్క శాసనాన్ని ఏంటి, ఈ యొక్క వీణ, సంపంగి, ఒక 6 రకాల ధ్వని వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు వాయించగానే సంగీత వాయిద్యాల ధ్వని వినపడగానే సాష్టాంగ నమస్కారం చేయాలని మీరు శాసనం చేశారు రాజా. కానీ ఈ యూదులు చేయటం లేదు, మీ దేవతలను పూజించటం లేదు అని రాజు దగ్గరికి వెళ్ళేసి, నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళేసి చెప్తారు. చెప్పగానే నెబుకద్నెజరు వెంటనే ఈ యొక్క ముగ్గురు యూదులను, ఎవరెవరినండి? షడ్రకు, మెషకు, అబేద్నగో, ఈ ముగ్గురు యూదులని రాజ సమక్షంలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టగానే రాజు వాళ్ళని ఏమడుగుతారు? నేను చేయించిన శాసనాన్ని, నేను చేయించిన ప్రతిమను ఆ యొక్క 6 వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు వాయించగానే మీరు సాష్టాంగ నమస్కరించడం లేదని నాకు తెలిసింది. ఒకవేళ మీరు ఆ సంగీత ధ్వనులు వినగానే ఆ యొక్క ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించిన ఎడల, నమస్కారం చేసిన ఎడల సరే, అంటే చేసిన ఎడల సరే, అంటే చేస్తే ఏం బాధలేదు. చెయ్యకపోయిన పక్షములో మండుచున్న అగ్నిగుండములో మిమ్మల్ని వేసి చంపేస్తాము అని చెప్తారు. చంపేస్తామని చెప్తే ఈ యొక్క యూదులు ముగ్గురు, షడ్రకు, మెషకు, అబేద్నగోలు ఏం చెప్తారంటే, అక్కడ వాళ్ళు చెప్పే విధానంలో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, ధైర్యంగా చెప్తారండి. రాజుని పేరు పెట్టి పిలుస్తారు. నెబుకద్నెజరు, మాకు నీకు దీని గురించి సమాధానం చెప్పవలసిన అవసరము, వివరణ ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. అయినా మేము చెప్తున్నాం, మా దేవుడు గొప్పవాడు, మేము సాష్టాంగ నమస్కారము చేయము, మీ దేవతలకు పూజించము అని చెప్తుంటారు. చెప్పిన తర్వాత రాజు అత్యాగ్రహుడు, అంటే అధిక కోపంతోటి ఏం చెప్తాడు? ఆ సైన్యములో ఉన్న బలవంతుల్ని పిలిపించి వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో, అంటే అగ్నిగుండంలో మండుచున్న వేడిని 7 పెంచమని చెప్తాడు. ఎన్ని? 7 7 టైమ్స్ పెంచి దాంట్లో వేసేయమని చెప్తారు. చెప్పగానే బలవంతుల్ని, సైన్యంలో ఉన్న బలవంతులు వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళు వేసుకున్న బట్టలను ఏమీ కూడా తీసేయకుండా అన్నీ అట్లాగే ఉంచి, పైకోటు, వస్త్రము అన్నీ అట్లాగే ఉంచి ఆ యొక్క వేడి కొలిమిలో వేసేస్తారు. గుండంలో, అగ్నిగుండంలో వేసేగానే వాళ్ళని వేసేసిన వెంటనే వాళ్ళని ఎవరైతే వేసారో ఈ బలిష్ఠులు, బబులోను దేశంలో ఉన్న సైన్యంలో ఉన్న బలవంతుల్ని, బలిష్ఠులు, వాళ్ళని వేయడానికి ఎవరికైతే పనప్పచెప్పారో వాళ్ళని వేయగానే వాళ్ళు ఎమ్మటే వేడికి తగలబడిపోయి చనిపోతారు. వేడికి కొలిమిలో, ఆ వేడికే, అంటే బయటున్న వాళ్ళకే వచ్చి వేడి తగిలి చనిపోతారు. కానీ లోపల ఉన్న వాళ్ళ గురించి ఎమ్మటే లోపలేసిన తర్వాత రాజైన నెబుకద్నెజరుకు ఆలోచన, అంటే ఎవరు చెప్పరు ఏమైందా ఏందా అని, వీళ్ళు ఏమైనరు అనే ఆలోచనతోటి ఆయన వాళ్ళని పిలిపించి, ఎవరిని? ఆ మంత్రులని, ఆ యొక్క అగ్నిగుండ సంరక్షకుల్ని వాళ్ళని పిలిపించి చెప్తాడు అన్నట్టు, మనం ఎంతమందిని వేసాం? దాంట్లో 3, కానీ నాకు 4 కనిపిస్తున్నారు. 4వ వ్యక్తి దేవదూత స్వరూపంతో 4వ వ్యక్తి కనిపిస్తున్నారు, ఎవరో తెలుసుకుందామని చెప్పేసి ఆ మంత్రులు వాళ్ళతోటి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి షడ్రకు, మెషకు, అబేద్నగో అని పిలుస్తాడు. పిలిచిన వెంటనే వాళ్ళు రాజా అని సమాధానం ఇస్తారు. వాళ్ళని బయటికి రమ్మని చెప్తారు. బయటికి రమ్మని చెప్పగానే
వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళ తల వెంట్రుకలు కానీ, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ బట్టలు కానీ ఎలాంటి మంటకు ఎలాంటి ఏమంటారు తేడా లేకుండా ఖరాబు కాకుండా అలాగే వస్తారు. ఇయగానే నెబుకద్నెజరు ఆశ్చర్యం పొంది వీళ్ళు పూజించే వీళ్ళతోటి ఉన్న దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు కాబట్టి వీళ్ళ దేవుడికి అంత గొప్ప దేవుణ్ణి వీళ్ళు సేవిస్తున్న వ్యక్తులు వేరే దేవుళ్ళని పూజించమంటే పూజించరు, వేరే ప్రతిమను పూజించమంటే పూజించరు. వీళ్ళ దేవుడు గొప్పవాడు అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత లాస్ట్లో ఏమంటాడు చూడండి, నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. అంటే యెహోవా దేవుణ్ణే పూజిస్తారు. ఎవరు? షడ్రకు మెషకు అబేద్నెగో. వీళ్ళ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. వీళ్ళ దేవుడు పూజార్హుడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు? నెబుకద్నెజరు ఒప్పుకుంటున్నాడు. ఆయన తన దూతలను తను ఆశ్రయించిన దాసులను రక్షించును. ఇక్కడ ఎవరు యెహోవా దేవుని ఆశ్రయించరు అంటే షడ్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురు యెహోవా దేవుని ఆశ్రయించరు. కాబట్టి ఈయన నెబుకద్నెజరే చెప్తుండు ఏమని, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతల్ని పంపి తను ఆశ్రయించిన దాసుల్ని రక్షించును. దూతలను నంపి అంటే యెహోవా దేవుడు దూతలను పంపించి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారో యెహోవా దేవుణ్ణి, వారిని రక్షిస్తాడు అని క్లియర్గా చెప్తున్నా. ఆశ్రయించిన వారిని దాసులను రక్షించును అని. అదేవిధంగా మళ్ళా కిందికి వచ్చేస్తే వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపరు. ఇట్లా చేసి అంటే శ్రమలలో ఉన్న వాళ్ళని రక్షించి అగ్నిగుండంలో ఉన్న వాళ్ళకి ఏమీ జరగకుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళ దేవుణ్ణే వాళ్ళు నమస్కరిస్తారు, వాళ్ళ దేవుణ్ణే వాళ్ళు పూజిస్తారు, మరి ఏ దేవునికి నమస్కరించరు అని చెప్తున్నారు. అంటే ఏంటి, అసలు బబులోనులో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. బబులోనులో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. బబులోను మొదటి నుంచి కూడా ఏంటి సోదెగాండ్లతోటి మంత్రగాండ్లతోటి తర్వాత వచ్చేసి వివిధ రకాల పూజలతోటి నిండి ఉన్న దేశం బబులోను దేశం. బాబేలు గోత్రము ఏదైతే ఉందో అదే బబులోనుగా మారిపోయింది. బబులోను కాబట్టి అట్లాంటప్పుడు కాబట్టి ఆ రాజుకు చాలా మంది దేవుళ్ళు తెలుసు, యెహోవా దేవుడే కాక చాలా మంది దేవుళ్ళు తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు, వీళ్ళ దేవుణ్ణి తప్ప మరి ఏ దేవునికి నమస్కరించరు అని రాజే చెప్పేస్తున్నాడు. ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. వాళ్ళని రాజు ఏం చెప్పాడు నెబుకద్నెజరు, మీరు గనక ఆ ప్రతిమను పూజిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తే మీరు బ్రతికి వెళ్ళిపోవచ్చు, చావవలసిన అవసరం ఉండదు అని చెప్తున్నా. కానీ వీళ్ళు మా దేవుడు గొప్పవాడు అని ఏం చేశారు, వాళ్ళ ప్రతిమని పూజించలే, వాళ్ళ దేవుళ్ళని పూజించలే, వాళ్ళ శరీరాలని దేవునికి అప్పచెప్పేసారు, యెహోవా దేవునికే అప్పచెప్పారు. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. చూడండి ఇక్కడ దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, నెబుకద్నెజరు చెప్తుండు నేను ఒక శాసనం నియమించి ఉన్నాను, అదేంటిది, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు. అక్కడ దేవుణ్ణే నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు అంటే సమర్థుడగు దేవుడు, ఇట్లా రక్షించే సమర్థుడు దేవుడు అని చెప్పట్లే, రక్షించటానికే సమర్థుడైన దేవుడు, దేవుళ్ళలోనే సమర్థుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే బబులోనులో చాలా రకాల దేవతలు ఉంటాయి, దేవుళ్ళు ఉంటాయి. కాబట్టి అందరిలో సమర్థుడైన దేవుడు అని చెప్తున్నాడు మన యెహోవా దేవుణ్ణి. సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అంటే బబులోను దేశంలో ఉన్న దేవుడు ఎవరు లేరు, ఈ యెహోవా దేవుడే సమర్థుడగు దేవుడు. యెహోవా దేవుని దేవుడు అనట్లే, సమర్థుడైన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవి ఇట్లా సమర్థుడగు దేవుడు అనేవి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. కాగా
ఏ జనములలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాషలు మాట్లాడు వారిలో కానీ శద్రకు మెషకు అబేద్నగో అని వారి దేవుని ఎవడును దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, బబులోను దేశం అనేది చాలా రాష్ట్రాల సముదాయము, వివిధ రకాల భాషలు మాట్లాడే దేశము అని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉంటాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలల్లో మొత్తం భారతదేశం అయినా వివిధ రకాల భాషలు, తెలుగు, కన్నడ, మలయాళ, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీషు, మైథిలి, సంతాలి, ఇట్లాంటి చాలా భాషలు భారతదేశంలో మాట్లాడతారు. అట్లాగే బబులోను దేశం అనేది చాలా రాష్ట్రాల కలయిక, చాలా సంస్థానాల కలయిక, వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఈ రకమైన ఏ సంస్థానంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవాడైనా కానీ షడ్రకు మెషకు అబేద్నగోల దేవుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుని గురించి ఎవడైనాను దూషిస్తే, దేవుణ్ణి ఎవడైనా దూషిస్తే వాళ్ళు తుత్తునీయులుగా చేయబడును. తుత్తునీయులు అంటే ఏంటండి? అప్పుడున్న శిక్షణలో తుత్తునీయులు అంటే వివిధ, అంటే మొత్తం శరీరాన్ని మొత్తం భాగాలుగా విడగొట్టి చంపేయడం అన్నట్టు. తుత్తునీయులుగా చేయును అంటే ఇక్కడ చూడండి, ఆ బబులోను దేశంలో ఏ రాష్ట్రం వాడైనా, ఏ సంస్థానాధీశుడైనా, ఏ భాష మాట్లాడేటోడైనా షడ్రకు మెషకు అబేద్నగోల దేవుణ్ణి అంటే యెహోవా దేవుణ్ణి ఎవరైనా ఏ విధముగానైనా చులకనగా కానీ దూషించడం కానీ జరిగితే వాళ్ళని తుత్తునీయులుగా చేస్తామని ఆజ్ఞ. యెహోవా దేవునికి ఘనత, ఈ అధ్యాయంలో యెహోవా దేవునికి ఘనత జనాలలో ఎవరు రాజు ఎందుకోసం డిక్లేర్ చేసిండు అంటే షడ్రకు మెషకు అబేద్నగోలు ఆ అగ్నిగుండం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. దేవుడే తీసిండు వాళ్ళని, సురక్షితంగా దేవుడే బయటికి తీసుకొచ్చిండు. కానీ దేవునికి మాత్రము ఈ ముగ్గురిని చూసిన నెబుకద్నెజరు ఘనత ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇంటర్లింకు, దేవుడు వాళ్ళ ముగ్గురిని రక్షించిండు, వాళ్ళ ముగ్గురు వల్ల దేవునికి నెబుకద్నెజరు ఘనత ఇస్తున్నాడు. ఇక్కడ 2 రకాలుగా దేవునికి ఎవరి వల్ల ఘనత వచ్చింది అనే ప్రశ్న వస్తే షడ్రకు మెషకు అబేద్నగోల వల్ల దేవునికి, యెహోవా దేవునికి ఘనత వచ్చింది. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నగోలను రక్షించిన దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడే రక్షించింది. షడ్రకు మెషకు అబేద్నగోలను రక్షించిన దేవుడు ఎవరంటే షడ్రకు మెషకు అబేద్నగోల దేవుడు. అక్కడ వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించిండు కాబట్టి నెబుకద్నెజరు వాళ్ళ దేవునికి ఘనత ఇచ్చిండు, అంటే యెహోవా దేవునికి ఘనత ఇచ్చేశాడు. యెహోవా దేవునికి ఈ అధ్యాయంలో యెహోవా దేవునికి ఘనత ఇచ్చినది ఎవరు? షడ్రకు మెషకు అబేద్నగోలు. అది క్లియర్గా మీరు అండర్లైన్ చేసుకోవాలి. వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండును అంటే యెహోవా దేవుణ్ణి, షడ్రకు మెషకు అబేద్నగోల దేవుణ్ణి దూషించిన వాడు తుత్తునీయులైతాడు, వాని ఇల్లు పెంట కుప్పలాగా తయారు చేస్తాం. అంటే పెంట కుప్ప మీద ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అంటే వాని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పురుగుల్ని చేసేస్తామని ఎవరు చెప్పిర్రు? నెబుకద్నెజరు చెప్పిండు. అంతటా నుండి రాజు షద్రకు మెషకు అబేద్నగో అను వారిని బబులోను సంస్థానాలలో హెచ్చించెను. వాళ్ళు ఫస్ట్ 2వ అధ్యాయంలో ఏమైందండి? వీళ్ళు సంస్థానాలలో విచారణకర్తలుగా ఉన్నారు. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి సంస్థానాలలో వీళ్ళు హెచ్చించారు. దేశం మొత్తంలో హెచ్చింపబడ్డ వ్యక్తులు ఎవరు? ఒక్క దానియేలు మాత్రమే. సంస్థానాలలో విచారణకర్తలుగా ఉన్నవారెవరు? షడ్రకు మెషకు అబేద్నగో. సంస్థానాలలో హెచ్చించబడిన వారెవరు? షడ్రకు మెషకు అబేద్నగో. కాబట్టి క్లియర్గా చూడండి, ఇక్కడ కొన్ని కీ పాయింట్స్, షడ్రకు మెషకు అబేద్నగోలకు రాజుకు జరిగిన సంభాషణ ఎన్ని వచనాల నుంచి ఎన్ని వచనాల వరకు ఉంటుంది అంటే 13వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ అధ్యాయములో మొత్తము వచనాలు ఎన్ని ఉంటాయంటే 30 వచనాలు ఉంటాయండి. తర్వాత మొదలు ఏ
పదముతో మొదలవుతుందంటే రాజగు నెబుకద్నెజర్ అనే పదం, అంటే రాజగు అనే పదముతో మొదలై ఈ అధ్యాయము హెచ్చించెను అనే పదముతో ముగిస్తుంది. ఇక్కడ రాజగు అంటే ఎవరి గురించి డిస్కషను? నెబుకద్నెజర్ గురించి. హెచ్చించెను అంటే ఎవరి గురించి డిస్కషను? షడ్రకు మెషకు అబేద్నగోల గురించి డిస్కషన్. అంటే నెబుకద్నెజర్ అనే పదం, రాజగు నెబుకద్నెజర్ విషయం చెప్తూ మొదలైన గ్రంథము షడ్రకు మెషకు అబేద్నగోలను హెచ్చించేతోటి పూర్తి అవుతుంది. ఈ గ్రంథంలో యాక్చువల్గా ముగ్గురు గురించే డిస్కషన్ ఉంది. ఎవరి గురించి? షడ్రకు మెషకు అబేద్నగోల గురించే ఈ గ్రంథం మొత్తంలో ఉన్నది. తర్వాత ఈ గ్రంథంలో వచ్చే పేర్లు నెబుకద్నెజరు, షడ్రకు మెషకు అబేద్నగో నలుగురు వ్యక్తుల పేర్లు మాత్రమే ఈ గ్రంథంలో ఉంటాయి, వేరే వాళ్ళ పేర్లు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రంథములో ప్రతిమను బంగారు ప్రతిమను తయారు చేసారు. ఏ మెటల్ వచ్చింది? బంగారం అనే మెటల్ వచ్చింది. తర్వాత బంగారు ప్రతిమను చేసినప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్, కొలతలు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. తర్వాత వచ్చేసి ఈ ప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది ఈ బంగారాన్ని. ఈ ప్రతిష్ట ఎక్కడ చేసిరు అనేది ఇంపార్టెంట్, పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎక్కడ? దురాయను మైదానంలో ఈ యొక్క ఈ ప్రతిమని ప్రతిష్ట చేసారు. తర్వాత వచ్చేసి ఈ ప్రతిష్టకు ఎవరెవరిని పిలిచిరు అనేది ఇంపార్టెంట్ అండి. రాజు ఈ ప్రతిష్టకు ఎవరెవరిని పిలిచాడంటే అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను. చూడండి ఇక్కడ వరుసగా ఎన్ని రకాల జనులను పిలిచారు అనే ప్రశ్న వచ్చినప్పుడు 7 రకాల జనులను పిలిచారు అనేది వస్తుంది. ఒకటి వచ్చేసి అధిపతులు, 2 వచ్చేసి సేనాధిపతులు, 3 వచ్చేసి సంస్థానాధిపతులు, 4 వచ్చేసి మంత్రులు, 5 వచ్చేసి ఖజానాదారులు, 6 వచ్చేసి ధర్మశాస్త్ర విధాయకులను, 7 వచ్చేసి న్యాయాధిపతులను. ఇంకొకటి వచ్చేసి యాక్చువల్గా ఇంకోటి ఏం చెప్తారంటే సంస్థానాలలో ఆధిక్యము వహించిన వారినందరినీ. చూడండి ఇక్కడ దేశంలో ఉన్న అధిపతులు వీళ్ళు, సంస్థానాలలో కూడా వీళ్ళే ఉంటారు. అంటే వ్యక్తులు మారొచ్చు కానీ పదవులు అవే. అంటే ఏంది? దేశానికి అధిపతులు ఉంటారు, సంస్థానాలకు అధిపతులు ఉంటారు. ఇక్కడ అధిపతులను పిలిచిర్రు అంటే సంస్థానాధిపతులను కూడా పిలిచినట్టే, దేశాధిపతులను కూడా పిలిచినట్టే. తర్వాత సేనాధిపతులను అంటే సంస్థానాలలో ఉండే సేనకు అధిపతులు ఉంటారు, దేశంలో ఉండే సేనలకు అధిపతులు ఉంటారు. తర్వాత సంస్థానాధిపతులు, ఆ సంస్థానాధిపతులు అంటే ఇక్కడ సంస్థలలో ఉన్న వాళ్ళు కాకుండా సంస్థానాల్ని, అంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎట్లనో రాజు, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎట్లనో సంస్థానాధిపతి అంటే సంస్థానానికి అధిపతి, ఆ విధంగా. ఓకే, కాబట్టి దీంట్లో 7 రకాల వ్యక్తులను, 7 రకాల పదవులు కలిగిన వ్యక్తుల్ని పిలిచడం జరిగింది. అదే 7 రకాల పదవులు కలిగిన సంస్థానాలలో ఉన్న వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఓకే, తర్వాత వీళ్ళని అందరినీ పిలవటానికి ఎవరిని పంపారు అనేది కూడా ఇంపార్టెంట్. దూతల్ని పంపారు. వినండి, ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చి రమ్మని చెప్పటం వేరే, పర్సనల్గా ఒక దూతను పంపించి పిలవడం వేరే. కాబట్టి దూతల్ని పంపించి పిలిచారు అంటే రాజు మనుషుల్ని, స్పెషల్ మెసెంజర్స్ని ఇచ్చి ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేసిండు సంస్థానాలలో ఉన్న అధిపతులకు, దేశంలో ఉన్న అధిపతులకు, అన్ని రకాల వర్గాల వారికి. వీళ్ళందరినీ వచ్చిన తర్వాత ప్రతిష్ట రోజున ఈ యొక్క ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి అని చెప్పింది రాజు కాదండి. రాజు డైరెక్ట్ చెప్పలే, రాజు ఆజ్ఞే. కానీ ఎవరు చెప్పిర్రు? ఒక దూత చాటించినదేమనగా అని ఉంటుంది బైబిల్లో. అంటే ఒక దూత చెప్పిండు ఏమని? జనులారా, ఎవరెవరికి చెప్పిండు? జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడురు వారలారా, మీకు ఆజ్ఞాపించినదేమనగా.
ఏమని చెప్పిండు? జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, ఆ ముగ్గురికి చెప్పిర్రు. ఏమని చెప్పిర్రు? సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పిర్రు. ఎప్పుడు చేయాలి అని చెప్పింది కూడా ఉంటుందండి. దీంట్లో ప్రశ్నలు కొంచెం టిపికల్గా ఉంటాయి. జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పేసారు. కానీ ఎప్పుడు చేయాలనేది కూడా మళ్ళీ సపరేట్గా చెప్పారు. ఎప్పుడు చేయాలి? ఈ యొక్క ధ్వనులు, సంగీత వాయిద్య ధ్వనులు వచ్చినప్పుడు. ఏ ఏ సంగీత వాయిద్య ధ్వనులు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే బాక, సింఫోనీ, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణే. చూడండి, ఫస్ట్ బాక, పిల్లన గ్రోవ్ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వీణ, విపంచిక. ఎన్ని వస్తువులు? 6 వస్తువులు. 6 సంగీత పరికరాలతోటి బాక ఒకటి, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక. ఈ విధంగా ఈ 6 వాయిద్యాల ధ్వనులు వినగానే ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఆ యొక్క ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలని రాజుకు నెబుకద్నెజరు ఆజ్ఞని ఒక దూత చెప్తాడు. రాజు చెప్పడండి, ఒక దూత చెప్తాడు. ఇక్కడ ఈ యొక్క ప్రతిమకు నమస్కరించాలి అని చెప్పినదెవరు? ఆజ్ఞ జారీ చేసింది ఎవరు? ఆజ్ఞ జారీ చేసిన వ్యక్తి ఏమో నెబుకద్నెజరు, చెప్పింది మాత్రం దూత. ప్రశ్నలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎట్లా నమస్కారం చేయాలి అంటే సాగిలపడి నమస్కారం చేయాలి. సాగిలపడి నమస్కారం చేయాలి. దాంట్లో అక్కడి వరకు చెయ్యాలి అని చెప్పారు. అది ఒకవేళ చేయకపోతే ఏందనేది మళ్ళీ నెక్స్ట్. సాగిలపడి నమస్కరించని వాడెవడో, సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఎప్పుడు వేయబడతారట? ఆ యొక్క 6 రకాల వాయిద్యాలు వాయించగానే ఆ ధ్వనులు విని ఎవడైతే సాగిలపడి, ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయడో, ఆ చేయని వ్యక్తిని వెంటనే, అంటే ఇమీడియట్గా మళ్ళీ విచారణ చేసి తప్పొప్పులు చేసి అదంతా లేదు, వెంటనే అగ్నిగుండం లేసి తక్షణమే అగ్నిగుండంలో వేయబడును అనింది. అది అయితే ఈ యొక్క ఇదంతా జరుగుతున్నప్పుడు ఇక్కడ రాజుకు ఒక కంప్లైంట్ వస్తుంది. అది ఎవరు చెప్పిర్రు అనేది మళ్ళీ ఇంపార్టెంట్. కల్దీయులలో ముఖ్యులు కొందరు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి, ఇక్కడ ఏం చెప్పిరండి? ఫిర్యాదు కాదు, కొండెము. కొండెమంటే చాడీలు చెప్పడం అంటారుగా, వాటినే కొండెలు, పితురులు. ఈ కొండెములు అంటే ఏంటి అంటే ఉన్నవి లేనివి చెప్పటం. వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళు ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా చేయట్లేదా అనే విషయమే తెలియదు. వీళ్ళే అనుకున్నారు చేయట్లేదని. పోయి వాళ్ళు అనుకున్న వాళ్ళ గెస్ కూడా కరెక్టే. ఇక్కడ పోయి చెప్పేసారు రాజుకి. ఏమని చెప్పేసారు? కొండెములు చెప్పి షద్రకు, మెషకు, అబేద్నగో అను ముగ్గురు యూదులు బబులోను దేశంలోని రాచకార్యములకు నియమించిరి. వాళ్ళని ఎందుకు నియమించిర్రు? రాచకార్యములు విచారించుటకు, రాచకార్యములు చూచుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు అని నెబుకద్నెజరుకు చెప్పిరట. ఎవరు చెప్పిర్రు అనేది ముఖ్యం. ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నగోలు ఈ యొక్క రాజు యొక్క ప్రతిమను నమస్కరించటం లేదు, రాజు యొక్క దేవతలకు నమస్కరించటం లేదు అని ఎవరు నెబుకద్నెజరుకు, షడ్రకు, మెషకు, అబేద్నగోల మీద కొండెములు చెప్పిరి అని అంటే ఎవరు? కల్దీయులలో ముఖ్యులు చెప్పిరట. ప్రశ్న క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే, షడ్రకు, మెషకు, అబేద్నగోలు మీ ఆజ్ఞను, మీరిచ్చిన ఆజ్ఞను ఏంటిది? ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయడం, మీ దేవతలను పూజించడం చేయటం లేదు అని కొండెములు. ఎవరు చెప్పిర్రు?
కల్దీయులలో ముఖ్యులు చెప్పారు. ఓకే, నెబుకద్నెజర్ వాళ్ళు చెప్పినప్పుడు నెబుకద్నెజర్ ఏం చేసిండు అంటే అత్యాగ్రహము కలవాడై, రౌద్రము గలవాడై. రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అత్యాగ్రహము, రౌద్రము రెండింటికి కోపమే అర్థము. కానీ ప్రశ్నల్లో కోపము అని చెప్తే సమాధానం కరెక్ట్ కాదు. అడిగిన ప్రశ్నకు అత్యాగ్రహము, రౌద్రము అని చెబితేనే ప్రశ్నకు సరైన సమాధానము. ప్రశ్న ఎట్లా వస్తుందంటే, కల్దీయులలో ముఖ్యులు షడ్రకు, మెషగదుకు, అబేద్నగోలపై కొండెములు చెప్పుట వలన రాజుకు ఏమి ఏమి వచ్చెను. 2 సార్లు ఏమి ఏమి అని వస్తుంది. రౌద్రము, అత్యాగ్రహము ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, షడ్రకు, మెషకు, అబేద్నగోలను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇయ్యగా, రాజు కోపం వచ్చి రౌద్రముతోటి, అత్యాగ్రహంతో ఏం చెప్పిండు, ఏం ఆజ్ఞ ఇచ్చిండు? షడ్రకు, మెషకు, అబేద్నగోలను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చిండు. ఆజ్ఞ ఇయ్యగానే వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని, వారంటే ఎవరు? ఎవరికైతే రాజు ఆజ్ఞ ఇచ్చిండో వాళ్ళు పట్టుకొని వచ్చిర్రు. ఇక్కడ రాజు ఎవరికి ఇచ్చిండు అనేది లేదు, ఎవరు తీసుకొచ్చిర్రు అనేది లేదు. అక్కడ అందులో విపులీకరణ ఎట్లుంటుంది? రాజు ఎవరికైతే ఆజ్ఞ ఇచ్చిండో నెబుకద్నెజరు వాళ్ళే పట్టుకొని వచ్చారు. ఇక్కడ మాత్రం ఎవరికి ఇచ్చిండు అనేది లేదు బైబిల్లో. ఓకే, నెక్స్ట్ రాజుకు నెబుకద్నెజరు వారితో ఇట్లా అన్నాడు, ఆ ముగ్గురితో ఎవరితోటి? షడ్రకు, మెషకు,